హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. సౌమ్య, కాఫీ ఇంకా కలపలేదా? టైం అవుతుంది అరిచాడు భర్త చంద్రం. వస్తున్న బావా, ఇదిగో కాఫీ అంటూ భర్తకి కాఫీ అందించింది. పక్కనే కూర్చుంది. బావా అంటూ ఏదో మాట్లాడేలోపు, అమ్మ నా లంచ్ బాక్స్ ఏది అంటూ 13 ఏళ్ల కూతురు స్వాతి పిలిచింది. వంటింట్లో ఉందమ్మా సమాధానం చెప్పింది సౌమ్య. ఇంతలో, అమ్మ నా సైన్స్ హోంవర్క్ బుక్ కనిపించడం లేదు, నువ్వెక్కడ పెట్టావు అరిచాడు 11 ఏళ్ల కొడుకు కిరణ్. భర్తతో మాట్లాడపోయింది ఆగిపోయి, అక్కడే ఉంటుంది కిరణ్, సరిగ్గా చూడు అని కొడుకుకి సమాధానం చెప్పింది. కనిపించట్లేదు, నిన్న హోంవర్క్ చేసి ఇక్కడే పెట్టాను అరిచాడు కొడుకు. పక్క గదిలో సామాను కింద మీద పడేస్తున్న చప్పుళ్ల మధ్యలో వాళ్ళ సంగతి చూడు ముందు. కాఫీ పెట్టి ఇస్తేనే అంత అలసిపోయి కూర్చుండిపోవాలా అంటూ భర్త విసుక్కున్నాడు. సౌమ్య చిన్నబుచ్చుకొని పిల్లల దగ్గరికి వెళ్ళి కూతురికి లంచ్ బాక్స్ చేతిలో పెట్టి, ఇక్కడే ఉంది కదా స్వాతి, తీసుకోవచ్చుగా, అన్ని చేతికి అందించాలా? కిరణ్ హోంవర్క్ అయ్యాక బ్యాగులో పెట్టుకోవద్దా? నీ బ్యాగులో చూసావా ముందర అని అడగగా, బ్యాగులో చూసి ఉందిలే, నువ్వెందుకు నావి తీసి సర్దుతావు అని విసుక్కున్నాడు. నువ్వు నీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుంటే నేను తీసి సర్దే పని ఉండదుగా అంది కొడుకు కూడా తన మీద విసుక్కుంటుంటే కోపంగా. కొడుకుని కోప్పడేసరికి చంద్రం, సౌమ్య వాడన్న దాంట్లో తప్పేముంది, నువ్వెందుకు అన్ని సర్దుతావు, వాడి పుస్తకాలు వాడు పెట్టిన చోట ఉండి ఉంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు కదా, బాక్స్ సర్దేసి అక్కడ పడేసే బదులు దాని చేతికి అందించలేవా? కిరణ్ ఆటో వచ్చింది, మీరు బయలుదేరండి. స్వాతి బాక్స్ పెట్టుకున్నావా అమ్మా? పెట్టుకున్నాను నానా, బాయ్ అని ఇద్దరు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. నా మీద విసుక్కునే బదులు వాడిని సరిగ్గా ఉండమని చెప్పొచ్చు కదా, మీరు మంచి చెప్పరు, నేను చెప్పినా నా మీద అరుస్తారు. ఇంట్లో తన స్థానాన్ని కోల్పోతుందన్న బాధతో కోపంగా అడిగింది. చంద్రం దానికి బదులు చెప్పకుండా, స్నానానికి వేడి నీళ్లు పెట్టావా, నేను త్వరగా వెళ్ళాలి ఈరోజు మాట మార్చాడు. మీ పిల్లలకి అన్నీ చేతికందించి ఇప్పుడేగా పంపించాను, ఇంతలోని వేడి నీళ్లు ఎక్కడి నుండి పెడతాను, నా మీద అరిచేలోపు మీరు పెట్టుకోవచ్చుగా, అందరికీ అన్నీ నేనే చెయ్యాలి, నేనే అందించాలి, కానీ నన్ను మాత్రం మనిషిలా చూడరు, పెద్దవాళ్ళు విసుక్కోవటమే పిల్లలు విసుక్కోవటమే అని రుసరుసలాడింది సౌమ్య. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు, ఎక్కువగా మాట్లాడకుండా వేడి నీళ్లు పెట్టు అరిచాడు చంద్రం. సౌమ్య, పెట్టే ఉన్నాయి రండి అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. నాతో తిట్టించుకోవటం నీకు సరదానా, లేక టైంపాస్ అవ్వదా అని చికాకు పడుతూ స్నానానికి వెళ్ళాడు చంద్రం. ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా చివరికి నేనే తగ్గాలి, నేనే సర్దుకుపోవాలి తనలో తానే అనుకుంది సౌమ్య. చంద్రం రెడీ అయి ఆఫీస్కి బయలుదేరిపోతుంటే సౌమ్య ఉండబట్టలేక, బావా నేను చెప్పిన ఆ ఉద్యోగం గురించి ఏం ఆలోచించావు, చెయ్యనా, మనసులో ఉన్న కోరికని ఆపుకోలేక అడిగేసింది. చంద్రానికి పొద్దున్నుండి ఆమె అడిగే ప్రయత్నం చేస్తోందని తెలుసు. సమాధానం చెప్పటం ఇష్టం లేకే ఇందాకటి నుండి మాట మారుస్తున్నాడు తను. ఇక చెప్పక తప్పదని, నువ్వు పొద్దున ఎప్పుడో వెళ్ళి రాత్రి ఇంటికి చేరితే ఇంట్లో ఇబ్బంది అవుతుంది. పొద్దున్నే మాకు అన్నీ చేసి నువ్వు వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం అక్కడి నుండి 2 గంటల ప్రయాణం చేసి వస్తే పిల్లలు అప్పటి వరకు ఎక్కడ ఉంటారు? నువ్వు పక్కనుంటే కానీ కిరణ్ చదవడు. నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వంట చేస్తావు, ఎప్పుడు తినాలి, ఏవి ఆలోచించకుండా వెళ్తానంటే ఎలా ఒప్పుకోను. ఇప్పుడైతే రోజుకి 3 గంటలే కాబట్టి మాకు ఇబ్బంది అవటం లేదు. నీకు కూడా అంతసేపు ప్రయాణాలంటే అలసిపోతావు. సౌమ్య, నా గురించి పర్వాలేదండి, అది పెద్ద కంపెనీ, అక్కడ రేడియో జాకీగా చేస్తే రేపన్న రోజున డబ్బింగ్ లాంటివి ఇంకా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు చేస్తున్నది చాలా చిన్నది, వాళ్ళు ఇచ్చేది ట్రాన్స్పోర్ట్కే అయిపోతుంది. నేను కొంచెం సంపాదిస్తే మీకు భారం తగ్గుతుంది. ఇక ఇంటి పని అంటారా, పొద్దున వంట చేసేసి వెళ్తాను, సాయంత్రానికి మీరు ఎలాగో వచ్చేస్తారు కదా, కొంచెం అన్నం వండేశారంటే నేను రాగానే కూర ఏదైనా చేసేస్తాను. పిల్లలకి ట్యూషన్ పెడితే హోంవర్కులు చదువు వాళ్ళు చూసుకుంటారు. పక్కనే గౌరీ టీచర్ ఉన్నారుగా, ఆవిడైతే కొంచెం చూసుకుంటూ ఉంటారు కూడాను. కొంచెం కష్టపడితే రేపు వాళ్ళ చదువులకి కూడా మనం దాచుకోగలుగుతాము. ఎన్నాళ్ళని ఇలా చిన్న చిన్న అద్దె ఇళ్లల్లో ఉంటాము, అక్కడ ఏవైనా మంచి అవకాశాలు వస్తే మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవచ్చు అంటూ చంద్రానికేసి చూసింది. సౌమ్య అన్న మాటలకి చంద్రం కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమెను కోపంగా చూస్తూ, నువ్వు మగరాయిల్లా ఊరి మీద పడి తిరుగుతుంటే నేను ఇంట్లో అన్నం వండాలా? మగాన్ని నేను వంటింట్లోకి వెళ్ళడమేంటి? ఈ రోజు ఇలా, రేపు వచ్చి గిన్నెలు కడగండి, బట్టలు ఉతకండి అని కూడా చెప్తావు. ఇంకేమన్నావు? వాళ్ళని పక్కింటోళ్ళ మీద వదిలేస్తావా? స్వాతి పెద్దదవుతోంది, బయట సమాజం ఎవరిని నమ్మేలా లేదు, దాన్ని ఒక్కదాన్నే వదిలేయటానికి మనసు ఎలా వచ్చింది? భార్యగా, తల్లిగా నువ్వు ఇంట్లో చేయాల్సిన పనులు సరిగ్గా చెయ్యి. ఆ తర్వాత డబ్బు గురించి, ఇల్లు గురించి ఆలోచించవచ్చు. ఉద్యోగం చేస్తున్నట ఉద్యోగం,
నువ్వు బయటికి వెళ్తే నెట్టుకు రాగలవా? ఎవరిస్తారనుకున్న ఉద్యోగం అని అరిచాడు. అతని కోపం తీరక తన చేతిలో ఉన్న అప్పుడే తిన్న ప్లేట్ని నేల మీద కేసి విసురుగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ చప్పుడుకి సౌమ్య ఒక్కసారిగా తుల్లిపడింది. భర్త తనకి తోడుగా ఉంటానని చెప్పకపోగా ఆడవాళ్ళు మగవాళ్ళు అని వేరు చేసి మాట్లాడడం బాధ కలిగింది. కన్నీళ్లు ఆగలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన మాటల్లేవు. చంద్రానికి అతను చేసింది తప్పేమీ కాదు. భార్య మొండిగా ఉంటోందని కోపంతో మాట్లాడలేదు. భర్త తనకు కనీస గౌరవాన్ని కూడా ఇయ్యకుండా పనిచేసే యంత్రంలా చూడ్డం సౌమ్య తట్టుకోలేకపోయింది. 3 రోజులు గడిచింది. చివరికి ఎప్పట్లాగా తనే మనసుకు నచ్చచెప్పుకొని భర్త పంతం ముందు తల వంచింది. బావా, ఆఫీస్లో లేట్ అవుతుందా? నీకిష్టమని బిర్యానీ చేస్తున్నాను. త్వరగా వస్తే వేడివేడిగా తినేయొచ్చు. సాయంత్రం 7ంటికి భర్తకు ఫోన్ చేసింది. ఇప్పుడే షిఫ్ట్ అయింది. బయలుదేరుతున్నాను సౌమి అని ఫోన్ పెట్టి భార్య మళ్ళీ మాట్లాడుతున్నందుకు సంతోషంగా తనకిష్టమైన వండి మళ్ళీ ఏ కోరిక కోరుతుందో అని అనుమానంతోనూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఇంటికి చేరాడు చంద్రం. పిల్లలకి చదువు చెప్తూ వంట ముగించుకొని భర్త వస్తున్నాడని స్నానానికి వేడినీళ్లు సిద్ధం చేసింది సౌమ్య. బావా, కాఫీ పెట్టనా? తాగి స్నానం చేస్తావా? ఆప్యాయంగా అడిగింది. బిర్యానీ ఉందిగా, స్నానం చేసేసి వచ్చి తినేస్తాను. ఇంక కాఫీ వద్దు. అమ్మ గులాబ్ జామున్ కూడా చేసింది నాన్న అన్నారు పిల్లలు సంతోషంగా. అబ్బో, అయితే ఈరోజేంటో అంత స్పెషల్ అని నవ్వి స్నానానికి వెళ్ళాడు చంద్రం. తను వచ్చాక అందరూ భోజనాలు చేసి పిల్లల్ని పడుకోబెట్టి వంటిల్లు సర్దుకొని తర్వాత రోజు తన షోకి సంబంధించిన కంటెంట్ చూసుకొని పిల్లల పుస్తకాల బ్యాగుల్లో పెట్టేసి మెల్లగా పడుకోవడానికి వెళ్ళింది సౌమ్య. అప్పటికి పడుకున్న చంద్రం ఆమె వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి, సుమి, ఏదో అడగాలనుకున్నావు కదా, అడుగు అన్నాడు ఆమె అంతరార్థం అర్థమైనట్లుగా. సౌమ్య దేని గురించి అని అడిగింది మంచం మీద వాలబోతూ. భర్త ఏం చెప్తున్నాడో అర్థం కాక. 3 రోజుల నుండి మాట్లాడలేదు. ఈరోజు ఉన్నట్లుండి మాట్లాడుతున్నావు. నాకిష్టమని బిర్యానీ చేశావు, స్వీట్ చేశావు. దేనికో టెండర్ వేద్దామనే కదా? అంత అర్థం చేసుకోలేననుకున్నావా అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. సౌమ్య నవ్వి, బాగానే అర్థం చేసుకున్నారు. ఎప్పుడు కోపంతో అరిచినా, ఎప్పుడు భేదాభిప్రాయాలు వచ్చినా ముందుగా సర్దుకునేది, ఒక అడుగు తగ్గేది నేనే. ప్లేట్ విసిరేసినా, బాధ అనిపించినా నేనే వచ్చి మాట్లాడాను. నేను దేనికి టెండర్ వేద్దామని అనుకోలేదు. ఈరోజు నా పుట్టినరోజు. నా కోసం కాకపోయినా మీకు పిల్లలకు ఏదైనా చేద్దామనిపించి చేశానంతే అంది పడుకొని. ఈరోజు నీ పుట్టినరోజా? అదేంటి మరి పొద్దున్నుండి చెప్పలేదేం? విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నాడు దగ్గరికి తీసుకొని. సౌమ్య, థ్యాంక్స్ అండి, డేట్ మారిపోయిందిక. పడుకోండి. ప్రతి ఏడాది నాకన్నా ముందే మీరే పిల్లలు గుర్తించుకుంటారు. ఈరోజు పిల్లలు కూడా మర్చిపోయారు. అయినా అదేమైనా పెద్ద విషయమా ఏంటి? సరదాగా స్పెషల్ చేసుకోవటానికి ఒక కారణం. సరేలేండి, నిద్రొస్తోంది, పడుకుంటా అంటూ చంద్రం నుండి దూరం జరిగి అటు పక్కకు తిరిగి పడుకుంది. పెళ్ళైనప్పటి నుండి చుట్టరికం కాకపోయినా బావా అంటూ ప్రేమగా పిలిచే తను ఉన్నట్లుండి అండి అంటూ ఈరోజు మర్యాదగా పిలుస్తూ తనని దూరం జరిపింది. పుట్టినరోజు మర్చిపోయినందుకు అలకానుకొని పొద్దున్న లేచాక ఏదైనా స్పెషల్గా తన కోసం చెయ్యాలని ఆలోచిస్తూ పడుకున్నాడు చంద్రం. భర్త ఆ రోజు అరిచినందుకన్నా ఈరోజు ఆమె పుట్టినరోజు మర్చిపోయాడు అనే దానికన్నా ఆమె ప్రేమని స్వార్థలాభం కోసం చేస్తుందనుకున్న అతను ఆమె ప్రేమని అర్థం చేసుకోలేదనే బాధే ఎక్కువ అనిపించింది. కావాలని చేయకపోయినా ఆమె చేతులు అతని పట్టుని విడిపించుకున్నాయి. కనిపిస్తున్న ఆ మనిషి నా గురించి తెలియని మనిషి. వాడు నా వాడెలా అవుతాడు అంటూ మనసు దూరం చేస్తోంది. తర్వాత రోజు పొద్దున తల్లి ఫోన్ నుండి నిద్రలేచాడు చంద్రం. హలో, ఏంటమ్మా పొద్దున్నే ఫోన్ చేశావు? అంతా బానే ఉందా? అనుమానంగా అడిగాడు. లేదురా, నాన్నకి గుండెల్లో నొప్పి ఉందంటూ పడిపోయారు. అక్క బావగారు వచ్చారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం కంగారుగా చెప్పారు. చంద్రం నిద్ర మత్తు ఎగిరిపోయింది. అమ్మ, మేము వెంటనే బయలుదేరుతున్నాం, కంగారు పడకు. నేను ఇంకో 4 గంటల్లో నీ ముందుంటాను అంటూ ఫోన్ పెట్టి పక్కన చూశాడు. సౌమ్య అప్పటికే లేచి వంటింట్లో పనిచేసుకుంటుంది. చంద్రం ఆమె దగ్గరికి వెళ్ళగా, సౌమ్య, ఏంటండి అప్పుడే లేచారు? కొంచెంసేపు పడుకోండి, తర్వాత లేపుతాను. కూర తరుక్కుంటూ భర్త వైపు చూడలేదు. చంద్రం మెల్లగా, సౌమి, నాన్నని అమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్తోంది. ఇప్పుడు ఈ పనులన్నీ ఆపేసి పిల్లల్ని లేపు, త్వరగా బయలుదేరాలి. ఆమె చేస్తున్న పని ఆపేసి, అయ్యో అదేంటండి, ఎవరు ఫోన్ చేశారు? అత్తయ్య గారితో ఎవరైనా ఉన్నారా? సరే ఆగండి, పిల్లల్ని లేపుతాను. మీరు కంగారు పడకండి, ఏమీ జరగదంటూ ధైర్యం చెప్పి పిల్లల్ని లేపి అందరూ ఊరు బయలుదేరారు. సమయానికి తీసుకొని వెళ్ళటంతో చంద్రం తండ్రి ఆరోగ్యంగా 10 రోజుల్లో హాస్పిటల్ నుండి బయటకు వచ్చారు. వాళ్ళని చంద్రం వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కానీ ఆయన కోలుకోగానే పొలం చూసుకోవాలంటూ మళ్ళీ ఊరు వెళ్ళిపోతానంటే చంద్రం దగ్గరుండి తల్లిదండ్రులను దింపి అదే ఊర్లో ఉంటున్న అక్క బావగారికి చూసుకోమని చెప్పి వచ్చేశాడు. బావగారు పొలానికి వెళ్ళగానే చంద్రం అక్క, ఒరే తమ్ముడు, హాస్పిటల్ ఖర్చులకి నేనేమీ సర్దలేకపోయాను, ఏమీ అనుకోకురా అంటూ ఇబ్బందిగా చెప్తూ ఉంటే, అదేంటక్క అలా అంటావు? నాకు మాత్రం నీ పరిస్థితి
పరిస్థితి తెలియదా? నేను మొన్ననే అడగాలనుకున్నాను. అమ్మ వాళ్ళ ముందర మాట్లాడలేక ఆగిపోయాను. బావ అదేదో చిట్ ఫండ్‌లో డబ్బులు పెడితే అవి పోయాయని చెప్పాడు. చాలా పోయిందా? ఇప్పుడు మీకు డబ్బుకి ఇబ్బందేమైనా ఉన్నదా? నేను అడుగుతున్నాను కానీ మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నాది బాధగా చెప్పాడు చంద్రం. నాకు మాత్రం ఏం తెలుసురా, ఆ రోజు నీతో చెప్పేటప్పుడే నేను విన్నాను. ఆడవాళ్ళకి డబ్బుల విషయాలు ఎందుకని లోకువ. ఉద్యోగం చేయట్లేదు కాబట్టి డబ్బు సంపాదించని మాకు చెప్పటం ఎందుకు? చెప్పినా అర్థం కాదని ఆయన ఉద్దేశం. మగవాళ్ళు ఎంత తీసుకొచ్చిస్తే అంతే డబ్బుని పొదుపుగా వాడుకుంటున్న మాకు తెలియదా డబ్బుల గురించి? పోనీ అర్థం చేసుకోవటానికి నాది మట్టి బుర్రే అనుకుంటాను. తనకసలు నాకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నమైనా చెయ్యరు. ఊర్లో ఉంటున్నాం. నేను ఉద్యోగానికి వెళ్తే నలుగురు 4 రకాలు మాట్లాడతారు. అందుకని వద్దంటారు. మగవాళ్ళందరికీ ఉంటుందేమో ఆ అహం. మనసులో ఉన్న కోపాన్ని తమ్ముడి మీద చూపించింది. సర్లే, నా గొడవ మామూలేను. ఇదిగో నా దగ్గర ఈ డబ్బులున్నాయి. ఎందుకన్నా ఉపయోగపడుతుందేమో ఉంచు అంటూ తన చీర కొంగులో దాచిన డబ్బును తీసి ఇవ్వబోయింది. అక్క, ఈ డబ్బు ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మాయికి చిన్న గొలుసు ఏమైనా తీసుకుందామని ఈయనకు తెలియకుండా నేనే దాచాను. కానీ దానికి బంగారం కన్నా నాన్నకి మందులు అవసరం. నీకు ఉపయోగపడుతుంది కాదనకు. కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉంచరా అక్క. దానికి సంబంధాలు చూస్తున్నారు. మెడలో గొలుసు కూడా లేకపోతే ఎలాగా? ఇది నేను తీసుకోలేను. ఖర్చుల సంగతి నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ డబ్బుతో దాని పెళ్ళికి ఏమైనా నా పేరు మీద నువ్వే తీసుకో. నేను చేయగలుగుతానో లేదో అన్నాడు బాధగా. నేను బయలుదేరుతానక్క, బస్సుకు టైం అయింది అంటూ ఆ డబ్బు ఇచ్చేసి ఇంటికి ప్రయాణమయ్యాడు. ఖర్చులు ఎక్కువ అవటంతో చంద్రం చేసిన అప్పులు ఇప్పుడు తీర్చడానికి 2 షిఫ్ట్లు చేస్తూ ఇబ్బంది పడుతున్న భార్య దగ్గర డబ్బు విషయాలు మాట్లాడేవాడు కాదు. ఒకరోజు రాత్రి భర్తతో, సౌమ్య, చూడండి, నేను మీకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదని తెలుసు. కానీ ఇప్పుడు మనకి తప్పని పరిస్థితి. మీకు నేను అన్నీ అమర్చి వెళ్ళాలి అంతే కదా? నేను చేస్తాను. పిల్లల్ని కూడా నేనే చూసుకుంటాను. మీరొక్కరు ఇలా కష్టపడుతుంటే నేను ఖాళీగా చూస్తూ ఊరుకోలేను. మీకు నచ్చకపోతే ఈ అప్పులన్నీ తీరాక మార్చేస్తాను. మీరు అవునన్నా కాదన్నా నేను కూడా ఉద్యోగం చేయాలని నిశ్చయించుకున్నాను అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చంద్రం రోజుకి 2 షిఫ్ట్లు చేయటానికన్నా ఇబ్బంది పడడు కానీ ఈసారి భార్యకు వద్దని చెప్పలేదు. సౌమ్య అంత కరాఖండిగా అతనితో ఏ విషయంలోనూ మాట్లాడలేదు. ఆమెను ఎంత చులకనగా చేసి మాట్లాడినా ఒక్కసారి నోరెత్తలేదు. ఇప్పుడు కూడా అతను కష్టపడుతున్నాడనే మాట్లాడింది కానీ ఆమెకు ఉద్యోగం చేయాలనే సరదా కోసం కాదు. ఆ రోజు అక్క మాటల్ని తమ్ముడిగా విని బాధపడ్డాను. కానీ ఈరోజు అవే మాటలు గుర్తొచ్చి తనలో ఉన్న మగాణ్ణి అనే అహంకారాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. తను సౌమ్యని కష్టపెట్టకుండా కుదిరినంతలో అన్నీ సమకూర్చే ప్రయత్నం చేస్తూ అతని భాగస్వామికి భాగస్వామ్యం ఇవ్వకుండా అతని ఇంట్లో అవసరాలు తీర్చే పని మనిషిని చేశాడా అని సౌమ్య వెళ్ళిన వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు. సౌమ్య ఉద్యోగ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టింది. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. పొద్దున ఇంట్లో అన్నీ అమర్చి పిల్లల్ని పంపించి భర్తకి బాక్స్ అందించి అతనితో పాటు ఉద్యోగానికి బయలుదేరి సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి తాను స్కూల్ నుండి వచ్చేసేలాగా చూసుకుంది. భార్యాభర్తల మధ్యన మాటలు తగ్గిపోయాయి. భర్తకి ఏదైనా పని సాయం కావాలా అని అడగడానికి కూడా మొహమాట పడుతూ మౌనంగా ఉండిపోయాడు చంద్రం. సౌమ్య ఇల్లు, స్కూలు, పిల్లలు, పనులతో కొత్త ఉద్యోగానికి అలవాటు పడుతూ భర్త మనసులో వచ్చిన పరివర్తన తెలుసుకోలేకపోయింది. రోజులు అలాగే గడిచిపోతున్నాయి. సౌమ్య ఒక రోజున సాయంత్రం బస్సు దిగి నడుచుకుంటూ వస్తుంటే దారిలో చంద్రం కనిపించడంతో, ఏంటండి ఈరోజు త్వరగా వచ్చేశారు, చాలా రోజుల తర్వాత అంటూ పలకరించింది. చంద్రం నవ్వి, అవును, పని ముగించుకొని బయటపడ్డాను. నువ్వేంటి ఆలస్యమైనట్లుంది ఈరోజు? అవునండి, పరీక్షలు వస్తున్నాయి, టీచర్స్ మీటింగ్ పెట్టారు, దానితో ఆలస్యం అయిపోయింది. పిల్లలకి ఆకలేస్తుందో ఏంటో అంది త్వరగా అడుగులు వేస్తూ. అప్పుడు చంద్రం, ఒక్కరోజుకి ఏమీ అయిపోర్లే, రేపటి నుండి నేను త్వరగా వచ్చేస్తాను. రోజు నువ్వు ఒక్కదానివే ముందుగా వచ్చేసి కష్టపడుతున్నావు అన్నాడు సౌమ్యతో పాటు అడుగులు కలుపుతూ. సౌమ్య కాళ్ళు ఆగిపోయాయి. భర్త మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది. చంద్రం ఆమె చూపులోని భావాన్ని అర్థం చేసుకొని, నిజమే చెప్తున్నాను, ఇది ఎప్పుడో చెప్పాల్సింది, కానీ అరిచినంత మాత్రాన త్వరగా ఈ మాట చెప్పలేకపోయాను. మరి నాకు వంట చేయటము రాదు, పిల్లలకి చదువు చెప్పగలిగేంత చదువు చదువుకోలేదు, నేను ఎలా సాయం చేయగలనో తెలీదు. ఏం సాయం చేయగలనో కూడా నువ్వే నేర్పించాలి అన్నాడు నవ్వుతూ. భర్త మాటలకి ఆశ్చర్యంగా నవ్వుకొని ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరేసరికి కిరణ్ హాల్లో కూర్చుని టీవీ చూస్తుండడం గమనించి, ఏంట్రా, హోంవర్క్ అయిపోయిందా, టీవీ ముందు కూర్చొని పోయావు, కోపంగా అడిగింది సౌమ్య. చంద్రం లోపలికి వస్తూనే, వాడి మీద ఎందుకు అరుస్తావు సౌమి, చేసేసే ఉంటాళ్లే. ఏరా నాన్న, రేపు సెలవు కదా, రేపు చేసుకోవచ్చులే, అమ్మ ఎలాగో టీవీ చూడనీయదు కదా, అందుకే లేనప్పుడు పెట్టాను నవ్వుతూ చెప్పాడు. కొడుకుని సమర్థించి అతని జవాబు విని భార్య ముందర గతుక్కుమన్నాడు చంద్రం.
సౌమ్య భర్తని కొడుకుని కోపంగా చూసి ఏమీ మాట్లాడలేక అదేం చేస్తోంది అంటూ ఫ్రెష్ అవ్వటానికి లోపలికి వెళ్ళింది. కూతురు లోపల గదిలో ఉందేమో అనుకుని కిరణ్ ఆకలేసేస్తోంది, ఏమైనా చెయ్యొచ్చు కదా అన్నాడు. ఇందాకటి నుండి వంటింట్లోనే ఉంది, తినటానికి ఏమీ ఇయ్యలేదు, కానీ గిన్నెలన్నీ కింద మీద పడేస్తుంది అనుకుంటా అన్నాడు విసుగ్గా. సౌమ్య వంటింట్లో ఏం చేస్తోందిరా, నువ్వు సాయం చేయవచ్చు కదా, దానికి పని అప్పచెప్పే బదులు. స్వాతి పలకవేం అంది మొహం కడుక్కుంటూ. అబ్బాయిలు వంటింట్లోకి వెళ్తారేంటి, నేను ఎందుకు చేస్తాను అన్నాడు కిరణ్ పొగరుగా. తండ్రిలాగే మాట్లాడుతున్న కొడుకుని చూసి ఏమనాలో తెలియక ఆ కోపాన్నంతా అణుచుకొని స్వాతి అంటూ మళ్ళీ అరిచింది. ఏంటమ్మా అని అంతే గట్టిగా అరిచింది వంటింట్లో నుంచి స్వాతి. కూతురు గొంతులో వణుకు విని సోఫాలో కూలబడిన చంద్రం అనుమానంగా వంటింట్లోకి వెళ్ళాడు. చెయ్యి కాలటంతో దానికి మందు రాసుకుంటూ తండ్రిని చూడగానే కంగారుగా చెయ్యి వెనక్కి పెట్టుకుంది స్వాతి. చంద్రం అది చూసి, స్వాతి ఎలా కాలిందమ్మా, సౌమ్య ఇట్రా త్వరగా, దీనికి చూడు చెయ్యి కాలింది అని చెప్తూనే కూతుర్ని హాల్లోకి తీసుకొచ్చి ఆమె చేతికి మందు రాశాడు. అయ్యయ్యో ఎలా కాలిందమ్మా, వంటింట్లోకి ఎందుకు వెళ్ళావు అంది సౌమ్య వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని. పర్వాలేదమ్మా, రోజు నువ్వే చేస్తున్నావు కదా, కూర చేసేస్తే నీకు పని తక్కువ అవుతుందని మొదలుపెట్టాను. ఇంతలో తమ్ముడు ఆకలేస్తున్నాడని ఏమైనా ఉన్నాయేమో అని చూస్తుంటే కూర ఎక్కువ మంట మీద పెట్టి ఉండటంతో మాడిపోతుందని హడావిడిగా పడటంతో గిన్నె కింద పడిపోయింది. అది తీస్తుంటే కాలింది. నీకెందుకే ఇవన్నీ, నేను వచ్చి చేసుకుంటాను కదా, ఆకలేస్తే బిస్కెట్లు తినొచ్చుగా, చూడు ఎలా కాలిందోను అంది బాధగా. తమ్ముడు బిస్కెట్స్ వద్దన్నాడు. అప్పుడు కిరణ్ నన్ను పిలవచ్చు కదా కాలినప్పుడు అని అనగానే సౌమ్య కోపంగా చూసి ఏమీ మాట్లాడలేదు. కానీ చంద్రంకి అంత ఓపిక లేక లేచి వెళ్ళి కొడుకు మీద చెయ్యెత్తబోయి మధ్యలోనే ఆగిపోయాడు. ఎప్పుడూ కోపడిని తండ్రి చెయ్యి లేపేసరికి కిరణ్తో పాటు అందరూ నిర్ఘాంతపోయారు. ఇది సౌమి నువ్వు చేయవలసింది అన్నాడు చంద్రం. ప్రతి దానికి ఇంత కళ్ళేసుకొని కోపంగా చూస్తే సరిపోదు అని సౌమ్యతో గట్టిగా అని, కొడుకుతో ఏంట్రా అంటున్నావు, పిలవాలా నిన్ను, పక్క గదిలో గిన్నెల చప్పుడు వినిపించినప్పుడన్నా ఏమి జరిగిందో అని లేచి వెళ్ళి చూడకుండా కింద మీద పడేస్తోంది అని చెప్తున్నావు, వాళ్ళు వండి పెడితే తినడానికి లేని సిగ్గు వంటింట్లోకి వెళ్ళటానికి వండటానికి వచ్చిందా అరిచాడు చంద్రం. అప్పుడు సౌమ్య ఏవండి అని ఏదో చెప్పబోతుంటే ఆమెని మాట్లాడనీయకుండా చంద్రం అప్పుడు, మీ ఆడవాళ్ళు స్త్రీకి సమాన హక్కులు కావాలి, స్వాతంత్రం కావాలి అంటారు. ముందు ఇంట్లో మగపిల్లల్ని వేరు చేసి చూడడం మానేస్తే, కూతురికి కొడుక్కి సమానంగా పనులు నేర్పిస్తే దేశం తానంతటదే బాగుపడుతుంది. నిన్న నేను, ఈరోజు వీడు, ఇప్పుడిప్పుడే నా కళ్ళు తెరుచుకుంటున్నాయి. వాడి కళ్ళు కూడా అహంకారంతో పూర్తిగా మూసుకుపోయే లోపు నేర్పించకపోతే నీలాగే రేపు వాడి భార్య కూడా బాధపడుతుంది. నాకు అసలు ఎందుకు కోపం వచ్చిందో వాడికి అర్థమయ్యేలా చెప్పు అని అక్క నుండి వెళ్ళిపోయాడు. భర్తలో వచ్చిన మార్పు చూసి సౌమ్య చాలా సంతోషపడింది. కిరణ్ అక్క కూడా నీతో పాటు స్కూల్ నుంచి వచ్చింది కదా, నువ్వు ఇక్కడ కూర్చొని అరిచే బదులు వంటింట్లోకి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకుంటే అది కంగారు పడేది కాదు, చేయి కాల్చుకునేది కాదుగా, అందుకే నాన్నకి కోపం వచ్చింది. అయినా ఇంట్లో పనులు చేసుకోవడంలో తప్పేంటిరా, రేపు నీకు వేరే ఊళ్ళో ఉద్యోగం వస్తే ఎవరొచ్చి చేస్తారు, నువ్వే చేసుకోవాలి. పని నేర్చుకుంటే తప్పేమీ లేదు. ఆడవాళ్ళ పనులు మగవాళ్ళ పనులు అని వేరుగా ఉండవు. నాన్న కోప్పడ్డారని బాధపడ్డం కాదు, ఎందుకు అలా చెప్పారో అర్థం చేసుకో, వెళ్ళి అక్కకి సారీ చెప్పు, ఇంకెప్పుడు అలా మాట్లాడకు కిరణ్. సారీ అక్క, అమ్మ సారీ అని కొడుకు చెప్పగానే తనని దగ్గరికి తీసుకుని ఓదార్చి త్వరగా వంట ముగించింది. ఏవండి భోజనానికి రండి, వంట అయిపోయింది అంది మంచం మీద పడుకొని ఉన్న భర్త దగ్గరికి వెళ్ళి సౌమ్య. ఆకలిగా లేదు సౌమి, మీరు తినండి అన్నాడు చంద్రం బొంగురుపోయిన గొంతుతో. సౌమ్య భర్త పక్కన కూర్చొని, ఏమైందండి అలా ఉన్నారు, వాడిని కోప్పడి మీరు బాధపడుతూ కూర్చున్నారా, వాడు బాగానే ఉన్నాడు లేండి ముందు, పిల్లలు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. చంద్రం లేచి కూర్చొని సౌమ్య చేయి పట్టుకొని, నన్ను క్షమించు సౌమి, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, నా వలనే వాడు కూడా నాలా తయారయ్యాడు. బావా మన మధ్యన క్షమాపణలేంటి అని అతని చేయి మీద చేయి వేసి అతని కళ్ళల్లోకి ప్రేమగా చూసి, పద పిల్లలు కూర్చొని ఉన్నారు అంటూ భర్తని బలవంతంగా భోజనానికి తీసుకొని వెళ్ళింది. భోజనం చేస్తూ, చంద్రం, సౌమి నీకు రేడియో జాకీగా చేయటం చాలా ఇష్టం కదా, దాంట్లోనే చూసుకోకుండా టీచర్గా ఎందుకు చేరావు, అప్పుడేదో అవకాశం వచ్చింది కదా, అక్కడే మళ్ళీ కనుక్కోవాల్సింది. భర్త తన ఉద్యోగం గురించి మొదటిసారి అడగటం గమనించి సౌమ్య చాలా ఆనందపడింది. అది చాలా దూరం, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, ఈరోజైతే మీటింగ్ వల్ల లేట్ అయిపోయింది, కానీ లేకపోతే పిల్లలు వచ్చే టైంకి నేను వచ్చేస్తున్నాను కాబట్టి ఇదే వీలుగా ఉంది. అమ్మ మాకు చెప్తావుగా మనకు నచ్చింది చెయ్యాలి అని, మరి నువ్వెందుకు చేయవు, మేము ఒకళ్ళం ఉండగలము, పర్వాలేదు, ఇంట్లో నేను హెల్ప్ చేస్తాను. అవునమ్మా నేను అక్క ఉండగలం, చూశానుగా ఎంత బాగా ఉండగలరో, నువ్వు చదువు మానేసి టీవీకి అతుకుపోతావు, అదేమో చేతులు కాల్చుకుంటుంది, ఏమీ అవసరం లేదు,
నేను చదివేసుకున్నాకే టీవీ చూస్తానులే. ప్రామిస్ అక్క నీకు హెల్ప్ చేస్తుంది. నేను అక్కకి హెల్ప్ చేస్తాను. నీకు వచ్చిన జాబ్ చెయ్యి. మా కోసం మానేయకు అన్నాడు బతిమిలాడుతూ. సౌమ్య పిల్లల మాటలకి నవ్వుతూ మీరంత పెద్దవాళ్ళయిపోయారా? చూద్దాంలే. మళ్ళీ అవకాశాలు పడినప్పుడు చూద్దాం. ఆ రోజు రాత్రి సౌమ్య గదిలోకి వచ్చి బావా మజ్జిగ అడిగావుగా తాగేసి పడుకో అని చంద్రాన్ని లేపింది. చంద్రం లేవకపోయేసరికి 2 సార్లు పిలిచి అతనికి నిద్ర పట్టిందేమో అని వెళ్ళబోతుంటే చంద్రం లేచి వెళ్ళిపోతావేం ఇయ్యకుండాను అంటూ ఆమె చేతిలోని గ్లాస్ అందుకున్నాడు. సౌమ్య పడుకున్నావేమో అనుకున్నాను. ఎన్ని రోజులయిందో సౌమి అని నువ్వు ఇలా పిలిచి. అలా పిలుస్తుంటే వినాలనిపించే పలకలేదు అన్నాడు. మజ్జిగ గ్లాస్ని పక్కన పెట్టి ఆమె కళ్ళలోకి చూసి నువ్వు ఏవండి అని పిలుస్తున్నప్పుడల్లా నేను నిన్ను ఎంత బాధ పెట్టానో తెలిసింది. నన్ను దూరం పెట్టేశావు. నా భర్త నన్ను గౌరవించాలని కోరుకున్నాను. నీ మీద ప్రేమ తగ్గిపోయి కాదు బావా. నా బాధ పంచుకొనే నువ్వు నన్ను బాధ పెడితే నేను ఎవరితో చెప్పుకోను? ఇంత కళ్ళేసుకొని చూడ్డం కాదు అని ఇందాక అన్నావు. అదే నోరు విప్పి ఇది తప్పు అని చెప్తే నోరు వేసుకొని పడిపోతుంది అంటారు కానీ మేము చెప్పేది వినే ప్రయత్నం కూడా చెయ్యరు. పోనీలే అంటే అన్నావు. నేను చెప్పింది అర్థం చేసుకుంటే అదే చాలు అనుకోవటానికి అది చెయ్యరు. లాభం ఉండదు. ప్రతిసారి చివరికి మాట పడతాం. అందుకే మౌనంగా ఉండిపోయాను. ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు చంద్రంకి. అతని ఇబ్బందిని గమనించి సరేలే అన్నీ సర్దుకున్నాయిగా పడుకో ఇంకా అని వెళ్ళబోయింది. ఆమె చేయి పట్టుకొని ఆపి సౌమి మన సందు చివర డిపార్ట్మెంట్ స్టోర్లో సాయంత్రం పనికి చేరాను. ఇందాక అక్కడ మాట్లాడి వస్తుంటే రోడ్డు మీద నువ్వు కలిసావు. నువ్వు పిల్లల కోసం నీ సరదాలని మానుకోకు. వాళ్ళ బాధ్యత నాది కూడాను. నేను చూసుకుంటాను. ఇదిగో ఇప్పటి వరకు నేను తీర్చిన అప్పులు అలాగే ఇంక కట్టవలసినవంటూ ఒక డైరీని ఆమె చేతిలో పెట్టాడు. నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావని ఇవి చూపించటం లేదు సౌమి. అలాగే నిన్ను కూడా అప్పుల్లో భాగస్వామిని చెయ్యాలని కాదు. నీ సంపాదన ఏమి చేద్దామనుకుంటున్నావో అది చెయ్యి. అది నీ ఇష్టం. నా భార్యగా నేను సంపాదించే ప్రతి రూపాయి నేను ఖర్చు చేసేవి దాచేవి అన్నీ నీకు తెలియాలి అనిపించి చెప్తున్నాను. నేను చెప్పాను కాబట్టి నువ్వు నాకు నీ గురించి చెప్పాలని నేను ఆశించటం లేదు. ఆ ఆలోచన లేదు. చేసిన తప్పుని సరిచేసుకునే అవకాశం ఇవ్వు అన్నాడు బాధగా. ఏంటి బావా ఇది? చంద్రం ఆ రోజు అక్కతో మాట్లాడినప్పటి నుండి మనసేమీ బాగలేదు సౌమి. ఆడవాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుందంటారు. మీరు ఎదురు సమాధానం చెప్పకపోతే మేము గెలిచామనుకుంటాం కానీ మీ మనసులో ఎంత కోపం రగిలిపోతున్నా బాధల సునామీ ముంచేస్తున్నా భూదేవిలా ఓర్పుగా ఉంటారు. మీ ఓపికకి శతకోటి వందనాలు. సౌమ్య నవ్వి ఇప్పటికన్నా మమ్మల్ని గుర్తించారు అంది వాతావరణాన్ని తేలికపరుస్తూ. అన్నీ సర్దుకున్నాయిగా ఇక పడుకుందామా? చాలా నిద్రొస్తోంది అంటూ కళ్ళు మూసుకుంది. ఎన్నో రోజుల తర్వాత వారి మధ్యన దూరాలు తొలగిపోయి ప్రశాంతంగా పడుకున్నారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.